మహాగణమైన గొప్ప కార్యాన్ని బట్టి ఈ సమయంలో మనందరం కూడా దేవుని తన ఈ సన్నిధానంలోనికి వేదిక నడిపించి తన నామాన్ని మహిమపరచుకుంటున్న విధానం బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇంతవరకు ఆ ప్రభువు నడిపించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని పరిశుద్ధ గ్రంథాలను మనం తెరిచినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలు మనం చదువుకొని ప్రార్థన చేసుకొని మన వాక్యంలో ముందుకు సాగుతాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ద్వితీయోపదేశ కాండము తెలిసిన వాళ్ళు చదవగలరు. మీరు మీ దేవుడైన యెహోవాకు మిమ్మల్ని మీరు చాలు. ప్రారంభ మాటను మనం చూస్తే మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. ప్రియమైన వారందరూ, అలాగే దయచేసి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలీలు దేశము మీదకి పోయుంటిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తెగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. దేవుడు తన వాక్యను వెనుకిడిలో దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభు. మీ శ్రేష్టమైన ఘనమైన మీ గొప్ప అయా నీ కృపను బట్టి నీ ధీలలో వహించిన నీ బిడల వహించిన మేమందరం మీ పాద సన్నిధానంలో చేరి ఇంతవరకు ఏదో నా ప్రభు నిన్ను ఆరాధించాం, స్తుతించాం. ఏదోనైనా నీ వాక్య పరిచయంలోనూ వాళ్ళు నడిపిస్తుంటున్నందుకై స్తోత్రాలు. ఏదో మా ప్రభు చేరి ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఏదోనైనా మరి నిలిచిన నన్ను చేరి ఉంటున్న వాళ్ళందరూ అయా నీ వాక్కులో ఇదిగో మమ్మల్ని నింపమని, ఇది ఇంకా నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో అయా చదువుకోవడానికి నన్ను దీవించండి. ఏదో మా ప్రభు అయా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో నీ వాక్కులోనే మాతో మాట్లాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వారులారా, ఈ మంచి మధ్యాహ్నం వేళ ఆ ప్రభు గొప్ప నామాన్ని స్తుతించినందుకై ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన గొప్ప ఈ సమయాన్ని బట్టి మనం సమకూడి ఆ ప్రభువును స్తుతించి ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తోత్ర. అనేక పరిస్థితులలో ఏదైతే చిన్నవారై ఉండి దేవుడు తమ చేత మరి బహు గొప్ప కార్యములను చేయించుకున్నట్లో ప్రభు తన ప్రజలకు ఇచ్చిన గొప్పతనాన్ని మనం చూస్తుంటున్నాం. మొదటిగా ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నట్లుగా 14 మొదటి వచనంలో మీరు మీ దేవుడైన యెహోవాకు బిడలు కనుక. ప్రియమైన వాళ్ళారా, ఆయన బిడలముగా దేవుని ఆ యొక్క విశ్వాసులముగా లేక మంచి దేవుని ఆ పిల్లలుగా మనం ఉన్నదాన్ని బట్టి మనం ఏం పొందుకుంటున్నామంటే మనం అనేకమైన దేవుని కృపలకు మనం అర్హులుగా ఉంటూ ఉన్నాం, మేలు పొందుకుంటున్నాం. అలాగే పలుమార్లు తన బిడలుగా, తన ప్రజలుగా, తన వారైంటున్న వారిని ఆయన పిలుచుటలో ఆయన ఎంతో ప్రియమైన వారులారా మనను ఆ జ్ఞాపకము చేసుకునేవాడిగా దేవుని వాక్యంలో ఏదైతే ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లుగా అక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ప్రియమైన వాళ్ళారా నకుడు ఉండినప్పుడు ఏదైతే ప్రారంభ దశలో తనకున్న కుష్ఠిరోగము లేక తనకుంటున్న ఆ యొక్క లోపాన్ని బట్టి ఆయన మంచి యుద్ధరంగములో నైపుణ్యము పొందినా ఆయనలో ఉన్న లోపలుంటున్న యొక్క ఆ బాగలేనితనాన్ని లేక అస్వస్థతను
తాను ఎంతో కుమిలిపోయేవాడు, ఎంతో బాధపడేవాడు. అయితే ఒక చిన్నది ఏం చేసిందంటే, ఆయన చెరగొట్టబడి తెచ్చిన ఆ చిన్నది ఎందు మరి స్వస్థత పొందినట్లుగా, ప్రియమైన వాళ్ళారా, నా ఏలిన వాడి ఎందు నువ్వేం చేస్తావంటే, అయ్యా ఒకసారి చూయించుకో, లేక ఒకసారి నీవు నిన్ను చూయించుకున్నప్పుడు, లేక నీవు ఆయన దగ్గరికి వెళితే నీవు స్వస్థత పొందుతావనే విషయాలను మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, అనేకమైన విషయాలలో వారు చిన్నవారైనప్పటికీ, వారు బహు చిన్న బిడ్డలైనప్పటికీ ప్రభువు వారిని వాడుకున్నట్టులో ఎంతో ఇష్టడై ఉన్నాడు. వారి యథార్థతను బట్టి, వారి మంచితనాన్ని బట్టి దావీదును కూడా మనం చూస్తాం. దావీదును మరి దేవుడు తన పక్షముగానున్నందున మరి ఎన్నో జయాలను ప్రారంభ దశలో ఆ ఫిలిష్తీయుడైన గొలియాతును ఎదిరించడంలో కూడా ప్రభు ఎంతో ముందున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలైనందున కదా, కనుక ఆ బిడ్డలను పెంచుటలో వారిని మన బిడ్డలుగా కాక దేవునికి బిడ్డలుగా, దేవుని ద్వారా వారిని మనం పొందుకున్నంతగా వారిని పెంచుటలో, వారిని సంరక్షించుటలో, దేవునికి అప్పగించుటలో వారు ఎంతో ధన్యులు అవుతారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అనేకమైన విషయాల్లో ప్రియమైన వారినారా, మనం ఏమవుతున్నామనంటే, మనం దేవుని కృపకు వేరవ్వకుండానంతకై మనం ఆయనకు సమీపంగా ఉండాలి. అటు విషయాలనే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పలు సమయాలలో ఏదైతే ఆ ప్రభువు తన మంచితనాన్ని బట్టి, మంచి ఉద్దేశాన్ని బట్టి ఆయన ఏమవుతున్నాడంటే, ఆయన పరిచారం చేస్తుంటున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా రక్త మాంసములు కలిగిన నీకు నాకు పోలిన వాడిగానే ఆయన ఈ భూలోకానికి వచ్చిన వాడై తన యొక్క బాల్య దశను, లేక ఆయన పుట్టిన విధానాన్ని మనం చూస్తే తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఎంతో లోపరుచుకున్న వాడిగా, ప్రేమిన వాళ్ళరా, ఏదైతే మానవుని స్వరూపం, లేకపోతే ఆ యొక్క మానవుని యొక్క రక్త మాంసములు కలిగిన ఆ దేహములో ఆ గొప్ప ప్రభువు నివసించినట్లుగా మనం చూస్తాం. ఇలాగా ఎన్నో విషయాలలో ప్రభు మనను ప్రేమించి, మన బిడ్డలను ప్రేమించి ఆయన ఎంతో పోలిన వాడిగా, సరిపోయిన వాడిగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, దేనికి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనం చిన్నవారేలే అని మనం పక్కన పెడితే కదా దేవుని గొప్ప కార్యాలను మనము చూడలేము. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆ ప్రభువును ఆహ్వానిస్తామో, ప్రభువును వారి జీవితాలలో వెలిగింపజేస్తామో, అప్పుడే వారు ఏమవుతారంటే వారు గొప్పవారిగా ఎన్నుకొనబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు బహుగా వర్ధిల్లుతారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మన యొక్క సిద్ధపాటు ప్రభువు మనలను హెచ్చించేదిగా ఉంది. అందుకే మరొక మాటను మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ప్రభు మనతో మాట్లాడతాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయించుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చన నేను. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుల యొక్క సిద్ధపాటు, లేక ఆ గొప్ప ప్రభువుని ఏదైతే ఆ నిజమైన ఆ పరిచారకుడుగా, నిజమైన దేవుని యొక్క విశ్వాసిగా, లేక దేవుని కుమారుడుగా ఆయన తన బాల్య దశలో నుండి, లేక తన యవన దశలో, లేక దేవుడు తనకు పనప్పగించిన ఆ స్థితిలో ఆయన ఎలా ఉన్నాడంటే, నమ్మికమైంటున్న పనిని జరిగించటంలో ఆయన ఎలా ఉన్నాడంటే, ఇక్కడ మాట్లాడుతూ నిజమైన పరిచారకుడుగా ఆయన ఉన్నాడు కదా, దేవుని పని చేయటంలో. అందుకే అక్కడ అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, తన ప్రాణాన్ని పెట్టుటకు,
తన బాల్య దశలో నుండే ఆయన ఎన్నుకొన్న బడి ఉంటున్నాడు. ఇక్కడ మనం కూడా మన బాల్య దశలో నుండే మనం ఒక పని కొరకై ప్రభు చేత ఎన్నుకొనబడి ఉన్నాం. మనము దేవుని పని కొరకై మనం పలానా తలాంతులను కలిగి మనం ప్రభువుపై మనం ఎన్నుకొని ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే దాన్ని జరిగించినప్పుడు చిన్నది వింటున్నా, ఆ చిన్నది తన ఏలినవాడ వింటున్నా, మరి అక్కడ ఎలీషా దగ్గర కదా, నిన్నో చూపించుకో నా ఏలినవాడా లేక నా యజమానుడా. ప్రియమైన వాళ్ళారా, నిజంగా వారి మంచితనం, వారి విశ్వాస్యత, వారి సాత్వికత్వము వారిని ఏం చేస్తుందంటే వారిని విమోచనంగా, వారిని బహు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంచింది. ఇక్కడ మనం కూడా ఏం చేస్తామనంటే అనేకమైన విషయాలలో ఆ దేవునికి కోరదగిన వారంగా, ఆ దేవునికి బహు హెచ్చుగా మనం ఉండనంతకై మన బాల్య దశలో నుండే ప్రభు ఎన్నికలో మనం ఉండి ప్రభు చిత్తాన్ని మనం ఎరగాలి. అందుకనే ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యములో కూడా మరొక మాటను జ్ఞాపకం చేస్తూ, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, 12వ అధ్యాయము 13వ వచనం, అతడు మరలా ఒకసారి చదవండి. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోధే అనో ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి, పేతురు ఎక్కడున్నాడంట, తలుపు దగ్గర ఉన్నాడని చెప్పింది. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ఆ చిన్నదానికి ఉంటున్న విశ్వాసం కదా, తన పేతురు కొరకు లేక సంఘం ప్రార్థిస్తుంది. ఏదైతే పేతురు ప్రవక్తిగా, దేవుని యాజకుడుగా ఆయన ఉంటున్న పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. ప్రారంభం 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. సార్, ప్రియమైన వాళ్ళారా, ఆ సంఘములో ఉన్న కొందరిని, అక్కడ ఉంటున్న యాకోబును చంపించిన వాడిగా, హేరోదు ఇంకా పేతురును కూడా చెరపట్టిన వాడిగా. అయితే సంఘం ప్రార్థిస్తుంది కదా, సంఘములో ఒక చిన్నది ప్రార్థిస్తుంది. ఆ చిన్నదాని యొక్క ప్రార్థన, అయ్యా ఇదిగో చెరలో ఉన్న పేతురుని ఎలాగైనా విడిపించు ప్రభువా, ఇదిగో ఆయనను నీవు విడిపిస్తే ఇదిగో నేనెంతో సంతోషిస్తానన్నట్లు. ప్రియమైన వాళ్ళారా, వారి చిన్న చిన్న ప్రార్థనలు, వారి చిన్న విశ్వాసాలు ఇక్కడ ఏమవుతున్నాయంటే దేవుని యొక్క నెరవేర్పులోనికి తెస్తుంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం చూస్తాం, ఏదైతే చిన్నవారిలో ఉంటున్న యొక్క మాదిరిని మనం చూస్తాం. దేనికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అనేకమైన విషయాలలో ప్రభు తన ప్రజలను, తన పిల్లలను వాడుకున్నంతగా వారిని మనం పెంచుటలో ఎంతో మనం యథార్థులమై ఉండాలి. అక్కడ అన్నట్లుగా ఆ పరిచర్యలో, యథార్థ పరిచర్యలో లేక మనం ఇంకా ఏం చేయాలనంటే అక్కడ మాట్లాడినట్లుగా ఆయన అంటాడు, నిజమైన పరిచారకులుగా మనం ఉండాలి కదా. ప్రభు మనకు అప్పగించిన పనిని చేయటంలో, ప్రభు మనకు అప్పగించిన ఆ యొక్క స్తుతి చేయటంలో, ప్రభు మనకు అప్పగించిన ఆ యొక్క లేక సత్కార్యాన్ని చేయటంలో మనం ఎంతో యథార్థులమై ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, అలాగే మరొకరిని కూడా మనం చూస్తే అదే ఆ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనంలో మరి మనకు జ్ఞాపకం చేస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం, సౌలు ఈ ఫిలిష్తీయుడిని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి
విద్యాభి అభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను చాలు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దావీదును కూడా పిలుస్తుంటున్నాడు. ఏదైతే పిలిచిన పిలుపును బట్టి ఇక్కడ దావీదును ప్రభు వాడుకున్నట్టులో తన అన్నదమ్ములు అక్కడ మాట్లాడుతూ వాడు ఏం చేస్తున్నాడంట, వాడు అక్కడ గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు, వాడికి ఎటువంటి నైపుణ్యము లేదని, వాడు దీనికి సరిపోయిన వాడు కాదని ప్రియమైన వాళ్ళారా వారు వారి తండ్రితో కానీ అక్కడ ఉంటున్న మరి వారితో కానీ చెప్పినప్పుడు మరి దావీదు అక్కడికి వస్తే దావీదుతో కూడా చెప్తుంటున్నారు, ఇదిగో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ఇదిగో నువ్వు ఒకవేళ వెళ్తే నువ్వేమవుతావనంటే నీవు నశిస్తావు, లేక వారు విద్యాభ్యాసము చేసిన వాడు, యుద్ధ రంగంలో నైపుణ్యము కలిగిన వాడు. ప్రియమైన వారున్నారా, దావీదు అంటున్నాడు, నేను పోరాడటం లేదు, నా పక్షముగా ఆ యెహోవా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన పేరట ఆయన పక్షముగా నేను ఏం చేస్తానంటే వీనికి ఎదురెళ్తాను, వీడిని ఎదిరిస్తాను, వీని నా దేవుని కొరకు నేను సంహరిస్తానని. ప్రియమైన వారులారా, ఎంతో ప్రియమైన వాడిగా దేవుని పక్షముగా ఆయన ఉన్నాడు. దేవుని హృదయానుసారుడుగా, దేవునికి ఎంతో ఇష్టమైన వాడిగా దావీదు ఆ ఫిలిష్తీయుడిని ఎదిరిస్తుంటున్నాడు. 37వ వచనం కూడా మనం చూస్తే, సింహాసనం యొక్క బలము నుండి, ఏలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో చెప్పాను. ప్రియమైన వారులారా, యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను ఏం చేస్తాడంట, విడిపించునని చెప్పాను. అనేకమైన విషయాలను మనం ఏమవుతున్నామనంటే, మనం దేవుని నమ్మక, దేవుని చిత్తాన్ని ఎరుగక, దేవునిలో వారిని పెంచక మనం ఏమవుతున్నామంటే మనం దేవునికి విరుద్ధులైపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టము లేని వారిగా, ఏదైతే దేవుని తన విశ్వాసాన్ని వారిలో మనం అమర్చినప్పుడు లేక వారిని ప్రారంభింపజేసినప్పుడు ఇక్కడ మనం ఏమవుతున్నామంటే దేవుని కృపను వరకు ఇస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే పెంచుటలో కదా దేవునికి ఇష్టలుగా అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉంటారు కదా. ఎక్కడైనా మనం ఏం చూస్తామంటే మేరీ లేకపోతే యేసు ప్రభు దూతలు కదా ఇవే వేస్తూ ఉంటారు. ఇవి వేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇవి ఏమవుతాయంటే వీటి ద్వారా వారికి మేలేమి చేకూర్చబడదు. ఎక్కడైనా కదా, ఇప్పుడు ప్రారంభంలో చెప్పిన నయమాను కథ కావచ్చు, లేకపోతే ఇంకా ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క హృదయ ఆ చిన్నది చేసిన ప్రార్థన కావచ్చు, ఏదైతే వారి ప్రార్థనలు, వారి యాచనలు, వారి దేవుని సహవాసాలు వారికి ఏమవుతాయంటే ఎంతో కదా వారిని మెలుకువలేక వారిని దేవునిలో నడిపించేవిగా ఉన్నాయి. కనుక ప్రియమైన వారున్నారా, అనేకమైన విషయాలను ఇక్కడ ప్రారంభం నుండి ఆ చిన్నవారిని ప్రభువు వాడుకున్నట్టులో ప్రభులో వారిని పెంచాలి. ఇక్కడ ప్రారంభంలోనే మనం చూసాం, వారు దేవుని బిడ్డలు కనుక, దేవుని పిల్లలు కనుక దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇక్కడ మనం కూడా దేవుని పిల్లలుగా అనుకోవాలి కదా. మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం. మనం దేవునిలో మనం ఎంతో ఔదార్యాన్ని, ఎంతో మంచి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం. అందుకనే ప్రియమైన వాళ్ళారా, చిన్నతనము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎంతో ఇష్టడిగా, దేవునికి సరిపోయిన వాడిగా, ఆయన పెరుగుటలో ఎంతో తను తగ్గించుకున్న వాడిగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ చాలు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏదైతే ప్రభువుకు కలిగిన మనస్సు, ప్రభుతో కలిగిన విశ్వాసం, తన బిడలుగా తన ప్రజలుగా ఆయన అనుదినం అనుక్షణం తన తండ్రితో ఉన్న సహవాసాన్ని, తన తండ్రితో ఉన్న ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడిగా, ఏదైతే ఆయన పెంచిన లేక పెంపకం, లేక ఆయన ఉంచబడిన ఆ యొక్క మంచితనం, లేక అతనిలో ఉన్న తగ్గింపు జీవితం వారిని ఏం చేసిందంటే వారిని ఆశీర్వదించింది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం కూడా ఏదో పెరిగేస్తున్నారులే అంటే కాదు, మనం ఏం చేయాలంటే వారిని దేవునిలో పెంచాలి కదా. ఇక్కడ స్కూల్కి పంపిస్తాం కదా, వాడికి ఫస్ట్ క్లాస్కి బోల్డ్ పుస్తకాలు కదా, అసలు అవి చూస్తే కనీసం అవి రాసేదానికి అవి చదివేదానికి కూడా వాడికి ఎంత కదా క్యాపబిలిటీ ఉండదు. అయినా కూడా వారిని దానిలోనే పెంచుతాం. అవి ఎలాగైనా కూడా వారికి అభ్యాసం చేయించాలని బహు ప్రయాసపడతాం. అయితే ప్రియమైన వారులారా, దేవునిలో కూడా వారిని పెంచినప్పుడే వారు ఆశీర్వదించబడతారు, వారు హెచ్చించబడతారు, వారు బాగుపడతారు, వారు బహు గొప్పగా మరి వర్ధిల్లుతారు. కనుక వారిని ఏం చేయాలంటే వారిని దేవునికి అప్పగించుకోవాలి. అన్న అప్పగించుకుంది తన బిడ్డను దేవునికి ఆశీర్వాదకరంగా వచ్చింది. ఏమో ఒకవేళ ఆమె పెంచుకోనుంటే తన భవిష్యత్తు ఏమైందో. అలాగైతే ప్రియమైన వారులారా, ఈ కాలంలో మనం ఏం చేయాలంటే ఎక్కువ వారిని కొన్ని పనులలో ఉంచినట్లుగా ఎక్కువ దేవుని సన్నిధిలో ఉంచాలి కదా. బాలుడు వరుసతోడుకు వారికి నేర్పుడి, వాడు పెద్దవాళ్ళకి దాని నుండి తొలగిపోడు. ఒకవేళ తొలగిపోతే ఎంతో బాధ కదా, ఎంతో ఆ బాధ, ఎంతో అవమానం, ఎంతో ఆవేదన మనకు కలుగుతుంది. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ ఆ మాటనే జ్ఞాపకం చేస్తూ ఆయన ఎలా ఉన్నాడంటే 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ప్రియమైన వారులారా, ఆయన దేవునితో సమానంగా, దేవునితో సరిపోయిన వాడిగా, ఆయన స్వరూపమందు, ఆయన హృదయమందు, ఆయన విశ్వాసమందు, ఆయన తన బాల్య దశలో నుండి ఎంతో తాను భద్రపరుచుకున్నవాడిగా, ఆయన వచ్చిన పని విషయంలో ఎంతో మంచి నిబంధత కలిగిన వాడిగా. ప్రియమైన వారులారా, మనం చాలా అనుకొని మనం కదా చదువుకునే పరిస్థితులు చాలా ఉద్దేశించి చాలా మనం నమ్ముకొని మనం దేవుని మందిరాలకు వస్తాం. చాలా అనుకొని మనం అనేకమైన పనులను కార్యాలను మనం చేస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, అవన్నీ కూడా దేవుని చిత్తము, దేవుని పక్షముగా, దేవుని బిడలుగా మనం లేకపోతే అవన్నీ వ్యర్థమే. ఆ చిన్నది మనం చూస్తే ఆమె చెరపట్టబడింది కానీ ఇంకా దేవుని కృప ఆమెను విడువలేదు. ప్రభు దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క రక్షణ ఆ బిడ్డకు అలాగే ఉంది. ఆ నేర్పిందే తన తల్లి లేక తన కుటుంబం నేర్పిన దాన్ని బట్టి, అయ్యా నా ఏలిన వాడి దగ్గరికి నువ్వు పో కదా, ఏదో మోసం చేయాలని కాదు, ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, ఏదో అవమానించాలని కాదు, స్వస్థపడాలని ఆ చిన్నదిలో ఏముందంట, విశ్వాసం ఉంది. అక్కడ పేతురును కూడా మనం చూస్తే తన సేవకుడు అయి ఉండొచ్చేమో కదా, ఇదిగో అయ్యా మా సేవకుడు ఎక్కడున్నాడంటే చెరసాలలో ఉన్నాడయ్యా, నువ్వేం చేస్తావంటే ఆయన విడిపించు, ఆయన రక్షించు, ఆయన తిరిగి ఇదిగో ఇక్కడికి చేర్చు. ప్రియమైన వారి సంఘం ప్రార్థన చేస్తాం, వారి యాజకుని కొరకు లేక దేవుని ప్రవక్త కొరకు వారి ప్రార్థనలు ప్రభు ఆలకించి ఉన్నాడు. అయితే ప్రభు వారిని విడిపించాడు. ప్రభు పేతురుని ఆ చిన్నది యొక్క ప్రార్థనను విన్నాడు. వారందరూ విశ్వసిస్తున్నారు కానీ ఏదో ఆందోళన, ఏదో కొంత మమేకాన్ని కలిగి ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే పేతురు వారి యొద్దకు వచ్చారో, ఆ మాటనే మనం చదువుకున్నాం కదా, ఎప్పుడైతే పేతురు వారి యొద్దకు వచ్చారో అక్కడ ఏం కలిగిందంటే వారికి ఆశ్చర్యం, లేక ప్రభువు యందు ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసం ఇంకా బలపడింది. అందుకనే ఏం చేస్తామంటే చిన్నపిల్లలకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తల్లిదండ్రులైన వారు
తీరుస్తా కదా. ఏం కావాలయ్యా, ఏం కావాలమ్మా అన్నప్పుడు, అయ్యా నాకు ఇదిగో ఇలాంటిది కావాలి, ఇదిగో డాడీ మమ్మీ అన్నప్పుడు చాలా ఇష్టంగా మనం వారికి తెచ్చిస్తాం కదా. వారు అనుకునేది మనం చేస్తాం, వారికి ఏం అవసరమో అవన్నీ మనం సమకూరుస్తాం. అలాగే దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని పనిని చేయాలి. అక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిచర్యను మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయింటున్న దేవునికి ఆయన బిడ్డగా కదా దేవుని పని చేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని ఆయన నిర్వర్తిస్తుంటున్నాడు. ఏం చేయాలంట, ఈ లోక రక్షణ కొరకై మీరు ఏం చేయాలంట, మరణించాలి లేక అవమానపడాలి. ప్రియమైన వాళ్ళారా, మన కొరకు మన బిడ్డలు పోట్లాడతారేమో కదా, మన బిడ్డలు మన కొరకు ఎంతో నిలిచి ఉంటారేమో, మంచిదే కదా. మన కొరకు అవమానపడగలరా? మన కొరకు మన బిడ్డలు అవమానపడగలరా? ఒకవేళ పడితే మంచిదే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజల ఇంటిన, తన బిడ్డల ఇంటిన మన కొరకు ఆయన అవమానపడిన వాడిగా, ఆరోధన పడిన వాడిగా, ఇదిగో ఎంతో నలిగిపోయిన వాడిగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, అక్కడనే మనం చూస్తే ఆ హృదయ అనే చిన్నది కదా. ప్రియమైన వాళ్ళు ఏం చేస్తూ ఉందనంటే తన సేవకుని కొరకు ప్రార్థన చేస్తాం. ఎంతమంది చేస్తున్నాం కదా, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు మనం చేస్తాం కదా. ఆ దేవుని సంగమ కొరకు, దేవుని ఆ యాజకుని కొరకు, దేవుని ఆ పరిచారకుల కొరకు చేసిన పనిని బట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ప్రార్థించినప్పుడు లేక ఆ చిన్న బిడ్డల మనసులో కలిగి కదా, ఆయన అన్నాడు ఇటివారిదే దేవుని రాజ్యం. అయితే మనకి ఏం కావాలి అంటే మనం కూడా దేవుని బిడ్డలమని మనం గ్రహించాలి కదా. కొన్నిసార్లు మనమే చాలా తెలివిగా ప్రవర్తిస్తాం కదా. మనం చెప్తాం దేవునికి వాక్యాలు, అయ్యా ఇదిగో ఫలానా అధ్యాయంలో ఫలానా వచనంలో నువ్వు ఇట్లా చెప్పావు కదా, ఫలానా ఇదిగో గ్రంథంలో ఫలానా ఇదిగో వచనం ఇలా మాట్లాడావు కదా అంటాం. ఏం ప్రభువుకు తెలీదా అమ్మా? ఆయన విడిపిస్తాడని లేక రక్షిస్తాడని ప్రభువుకు తెలీదా? తెలుసు. అయితే మనం ఆయనకి చిన్న పిల్లల మనసు, అట్టి ఔదార్యాన్ని, అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియమైన వాళ్ళారా, అలా ముగ్గురిని మనం చూసాం. మొదటిగా ఆ నయమాను దగ్గర ఉంటున్న చెరపట్టబడిన ఆ చిన్నది మనం చూస్తే, ఆ చిన్నది ఏం చేస్తూ ఉందంటే తన యజమానుని పట్ల తన యాసునికి కనపరుచుకోమని ఎంతో కదా ప్రేమను, విశ్వాసాన్ని, యథార్థతను చూపింది. ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆయన స్వస్థపరిచిన దాన్ని బట్టి కదా ఆ నీటిలో మునిగాడు. నువ్వు వెళ్ళి ఏం చేయాలంట, ఎక్కడ, ఏ నీటిలో అమ్మా? యోర్దాను నదిలో. నువ్వు పోయి మునిగితే నువ్వు రక్షించబడతావంటే అక్కడున్న సైనికులతో పాడి, ఇదేంది నీళ్ళల్లో ఏంది, నేనేంది మునిగేదంటే, అయ్యా నువ్వు ఇంతకంటే పెద్ద పని చేయమంటే నువ్వు చేస్తావు కదా. అయితే 7 సార్లు మునిగినప్పుడు ఆయనకి స్వస్థత కలిగి. ఈనాడు ప్రియమైన వాడారా, మనలో తగ్గింపు లేకపోతే, మనలో మంచి విశ్వాసము లేకపోతే, మనలో దేవుని ఔదార్యము లేక ఆ సాత్వికత్వము లేకపోతే మనం ఏం కాలేమంటే దేవుని కృపను, రక్షణను మనము చూడలేం. నాకేమిలే అని అనుకునే రోజులు పోయి నాకు ఎవరు లేరనే రోజుల్లోనికి మనం వస్తాం. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభంలోనే తన దేవుని పిల్లల వలె మనం పెరిగినప్పుడు తుది వరకు ఏ శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న ప్రభువు వారిని రక్షిస్తాడు. దావీదు జీవితాన్ని మనం చూస్తాం. తన తోటి వారందరూ కూడా విఫలమై ఉన్నప్పుడు దేవుడు తన దాసుడు ఇంటున్న హృదయానుసైన దావీదుతో తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఏమో సాధ్యం లేదా, ఏమో తన సహోదరుల్లో తనకంటే మీదగా ఉన్నవారి చేత తన పనిని చేయించుకోకూడదా? కానీ ప్రియమైన వాళ్ళారా, ఆయనకు ఇష్టమై ఉన్నవాడు, తన మాట వినేవాడు, తనకు లోబడేవాడు. అందుకే బైబిల్లో ఒక ఉపమానాన్ని చెప్తూ, ఎవరైతే పని చేస్తానని అన్నవాడు పని చేయలేదు, కానీ చేయనని చేసిన వాడు కదా బహు గొప్పవాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడిని, పెద్దవాడిని అడిగితే, నువ్వు పొలంలోనికి వెళ్దాం
ఆ పని చేయాలని అంటే అలాగే వస్తానన్నాడంట. కానీ వాడు రాలా. కానీ తన రెండో కుమారుని అడిగితే, అరే నువ్వు వస్తావా అని అయితే నేను రానన్నాడు. కానీ ఏం చేశాడు? వచ్చాడు, తన పనిని చేశాడు. ప్రియమైన వాళ్ళారా, వస్తారని రాక పోవుట కంటే కదా, వీళ్ళ రాలేని పరిస్థితుల్లో మనం ఉండి మనం వచ్చినప్పుడు అది బహు గొప్ప దీవెన, అది బహు గొప్ప ఆశీర్వాదం. అందుకే మనం ఏమై ఉండాలంటే ఆయన కృపకు ఆశీర్వాదమని మనం గమనించాలి. దావీదు కూడా సమూయేలు గ్రంథంలో అదే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చిన్నవాడినే కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఇదిగో నన్ను యుద్ధం చేయమన్నాడు, ఇదిగో ఫిలిష్తీయుడికి ఎదురుగా వెళ్ళమన్నాడు. అమ్మా, మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, కుటుంబంలో కానీ, ఇదిగో మన వీధులలో కానీ, సంఘాలలో కానీ. అయ్యో నేను ఏం చేశానయ్యా, నా వల్ల కాదు అని అనుకుంటే కదా, మనం ఎందుకు మన ఎవరికి ఉపయోగపడం. కానీ ఎప్పుడైతే మనం నిలబడి ఎప్పుడైతే దాన్ని చేపడతామో, లేక దాన్ని మనం చేయాలని ఉద్దేశిస్తామో, అప్పటి నుండి ప్రియమైన వాళ్ళారా ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. తండ్రి సహాయం చేస్తాడు. అరే నువ్వు చెయ్యి, నేను వెనుకుంటాను అంటాడు. అలాగే మన తల్లిదండ్రులు మనం వెనుకుంటున్నట్లుగా మనతో దేవుడు మన వెనక ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రియమైన వాళ్ళారా దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త నేను ముగిస్తాను, 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద మరలా ఒకసారి చదవండి, 6:9. ఇక్కడున్న ఈ యొక్క చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా చాలు కదా. ఇదంతా మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళారా, 5 ఏమున్నాయంట? రొట్టెలు, ఇవాళ రొట్టెలు, అలాగే 2 చిన్న చేపలు. చిన్నవాడే తన తల్లి పెట్టి పంపించుండొచ్చు. అయ్యా నువ్వు వెళ్తున్నావు, అడిగితే అక్కడ ఆహారం ఏం దొరకదు, ఇవి నీతో కూడా పెట్టుకొని వెళ్ళమని చెప్పుండొచ్చు. అయితే వాడు మీ కాడ ఏమైనా తినడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేదు. కానీ ఆ చిన్నవాడు తెచ్చిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు ఏం చేశాడంట? పంచిపెట్టాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, మనం పెద్ద పెద్దగా అనుకొని పెద్ద పెద్ద పనులు చేయకపోయినా మనము చిన్న చిన్న విశ్వాసాలతో చిన్న పనులు మనం చేసిన దేవుడు గొప్ప మేలును మనకు ఇస్తాడు. మదర్ తెరీసాని మనం చూస్తాం. ఆమె ఏమో గొప్ప కార్యాలు చేసిందని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ దినాలలో కదా ఆమె ఆ వీధులలో ఆ బాగలేని లేక ఆ జబ్బుడు పడిన చిన్నపిల్లల్ని ఆమె చేరదీసింది కదా. అప్పట్లో ఆమె చేసిన ఆ పని ప్రియమైన వాళ్ళరా ఆమె దృష్టికి చాలా చిన్నదే కదా. ఎక్కడో ఏదో పెద్ద పెద్ద పనులు చేయమని పెద్ద పెద్ద కట్టుబడులు కట్టాలని ఆమె ఆశించలేదు. ఆమె చేసింది ఏంది? చిన్న పనే. అయితే దేవుడు ఆమెను హెచ్చించాడు కదా, దేవుడు ఆమెను హెచ్చించాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరాల్లో కూడా చిన్న చిన్న పనులే, చిన్న చిన్న బాధ్యతలే, చిన్న చిన్న కర్తవ్యాలే మనకు ఉండినప్పుడు అవి చిన్నవని అనుకొని మనం చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. రేపు గొప్ప ఆపద మన మీదకి వచ్చినప్పుడు ప్రభువు అంటాడు, నేను నీతో కూడా ఉన్నాను కదా. దావీదుతో అన్నట్లుగా ఆయన అంటాడు, జీవము కలిగిన ఆ దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నేను భయపడను. దావీదు అంటున్నాడు, నేను భయపడను. సింహం ఆయన మీదకి వచ్చింది, ఆయన సింహాన్ని కూడా జయించాడు కదా. ఇప్పుడు గొలియాతు ఒక లెక్కమ్మా కదా, ప్రాణం మీదకి వచ్చింది, దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడని దేవుడు తెలిపాడు. ఇప్పుడు గొలియాతు ఆయన ముందుకు వచ్చాడు. గొలియాతుని చూసి దావీదు ఏమాడు? భయపడ్డాడు. నేను భయపడను అన్నాడు. షడ్రక మేషక అబేద్నెగో కూడా, రాజా మేము మొక్కాం, ఎందుకంటే దేవుడిని వారు రుచి చూశారు, దేవుడిని వారు తెలుసుకున్నారు, దేవుడిని వారు పక్షంగా ఉన్నారని వారు ఎరిగారు. ఈనాడు ఆ చిన్నది కావచ్చు, ఆ చిన్నది హృదయ కావచ్చు, దావీదు కావచ్చు,
ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన ఈ చిన్నవాడు కావచ్చు, వీరందరికీ తెలుసు ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ఈనాడు ప్రియమైన వారులారా, మన పక్షంగా దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయనంతకై ఆ దేవుని పనిలో చిన్నవైనా కూడా మనం కలిగి ఉండినప్పుడు దేవుడు గొప్పగా మనలను హెచ్చిస్తాడు. అలాగే మనకు మాటను మనం చూస్తే ప్రియమైన వారులారా, అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువును యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు అదేనా? కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను నీ పాదములు కడిగిన ఎడల మీరును మీ పాదములను మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తినేసారు. ఏదైతే ఆయన చేసిన పనిని ఆయన ఏం చేస్తున్నాడంటే, శిష్యుల్లో ఒక ఆందోళన వచ్చేసింది. ఎవరు గొప్ప? అందరూ శిష్యులే, అందరూ దేవుని బిడ్డలే. ఇప్పుడు వారిలో ఒక ఆందోళన కలిగింది కదా, మాలో ఎవరు గొప్ప ప్రభువా, మాలో నీకు ఇష్టమైన వారు ఎవరు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, వారందరినీ పిలిచి మరి పాదాలను ఆయన కడిగాడు. ఆయన కడిగినట్లే మీరు కూడా మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి. ఎందుకనంటే ప్రియమైన వారులారా, ఒకరు గొప్ప ఒకరు తక్కువనేమీ లేదు. ప్రతి ఒక్కరూ తన దేవుని దృష్టికి ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. ఆ మురికి లేక ఆ పాదాలని ఆ గొప్ప ప్రభు ఏంటో నా పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడంట, అడుగుతున్నాడు. మనకెందుకు ప్రియమైన వారులారా, మనకెందుకు ఆవేదన, మనకెందుకు ఆశ, మనకెందుకు ఆ యొక్క ఆవేదన కలుగుతున్నారంటే ప్రియమైన వారులారా, ఇంకా మనము చచ్చిన వారిగా లేక ఏదైతే ఈ లోకంలో నివసిస్తూ ఉంటున్నా దేవుని ఇంకా ప్రేమించట్లేదు, దేవుని ఇంకనూ మనం తెలుసుకోనలేదని, దేవుని పక్షముగా మనం ఇంకనూ లేమని, కనీసం ఆ చిన్నవాని మనసైనా మనలో లేదండి. మనం ఎప్పుడైతే వాళ్ళంటి మనసును కలిగి ఉంటామో అప్పుడు మనం గొప్పగా హెచ్చించబడతాం, మనం స్వస్థపరచబడతాం. ఆ మాటని యెషయా 53:5 అంటాడు. ఆయన మన కొరకు ఏమయ్యాడంట, గాయపరచబడ్డాడు కనుక మనకు స్వస్థత. ప్రేమైన వాళ్ళరా, మనకు బదులుగా ఆ యొక్క క్రయధనముగా ప్రభు అనుభవించాడు కనుక మనం ఏం చేయాలంటే అనేకమైన విషయాలలో దేవునికి కోరదగిన వారిగాను ఆయనకి ఇష్టముగాను మనం గొప్ప కార్యములను చేసి ఆయన మంచి పరిచారకులుగాను మనం ఉండాలి. అలా మనం ఉంటే ప్రియమైన వారులారా, నిజమైన ఆ పరిచారకుడుగా మనం ఉంటాం. అలాగే మనం ఇంకనూ ఆయన యందు మనం ఆ బ్రతికే వారంగా మనం ఉంటాం. మనం ఆయన రక్త మాంసములు కలిగిన వారిగా ఉంటాం. దేవుడు మనకిచ్చింది ఆ యొక్క ఆలయాన్ని మనం ఎంతో పరిశుభ్రంగా ఎంతో యోగ్యంగా మనం ఉంచుకునే వారిగా ఉంటాం, ఆహ్వానిస్తాం. ప్రియమైన వారులారా, అటు కృప అటు దేవుని గొప్ప రక్షణ మనం పొందుకోవాలని కదా మనం ఏమై ఉండాలంటే చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి. ఇది చిన్న వర్తమానమే, కానీ ఎప్పుడైతే దీన్ని మనం పాటిస్తామో దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు. మనం చాలా పెద్దవారిగా ఉంటాం కదా, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళగా మనం ఏం చేద్దామనంటే ఆ చిన్నదాని వలె ఆ చిన్నవాని వలె మనము దేవుని నమ్ముకొని దేవునికి మన హృదయంలో చోటిస్తే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను చేస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, కృపగల దేవా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన ఘనమైన మీ గొప్ప కార్యాలను ఇదిగో మా మీద చూపుతున్న మా ప్రభువుకి స్తోత్రాలు. ఇదోనైనా ఇంతవరకు ధ్యానించుకున్న వాక్య పట్టణంలో నుండి మాతో మాట్లాడుతున్న మా ప్రభువుకి స్తోత్రాలు. అయా, నిజమైన మీ బిడ్డలముగా ఇదిగో నీకు కోరదగిన వారిగా మేము ఉండినంతకై
ఇదిగో మా ప్రభు, మమ్మల్ని నిత్యము నీలో దీవిస్తున్నా మా ప్రభు, హెచ్చిస్తున్నా మా ప్రభు. స్తోత్ర. ఈ సమయంలో అయ్యా, మేము నీ దృష్టికి చిన్న పిల్లలమని, నా ప్రజలారా, నా బిడ్డలారా, నా పిల్లలని పిలిచారు. అందరూ బట్టి మీకు స్తోత్ర. కనుక అయ్యా, ఇదిగో అట్టి ఔదార్యాన్ని, అట్టి మంచి మనస్సు ఇదిగో మేము కలిగి నీ పని చేయటంలో మరి ఇంకా మమ్మల్ని గొప్పగా హెచ్చించమని, అయ్యా మమ్మల్ని నడిపించమని, నీ దీనదాసుని నా కుటుంబం నీ సన్నిధినట్లుగా ఆశీర్వదించమని దావీదు చెప్పినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభు. అయ్యా ఇదిగో నాయన, ఈ సమయంలో ఇంకను మమ్మలను ఇంకా ముందున్న ఇదిగో మా ప్రభు దానికి ఈ పరిచర్యలో నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము, వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళారా, మరి అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అనేకమైన విషయాలలో